బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామిక కళ రాబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మంత్రి నారా లోకేష్ తాజాగా ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతున్నట్లు ఆయన పరోక్షంగా వెల్లడించారు. మంత్రి లోకేష్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో లోకేష్ స్వయంగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతూ కనిపించారు. ఈ వీడియోకు ఏపీకి ఎవరొస్తున్నారో తెలుసా అని ఆసక్తికరమైన క్యాప్షన్ను జత చేశారు. వీడియో బ్యాక్గ్రౌండ్లో బుల్లెట్ వెహికల్ సిగ్నేచర్ సౌండ్ వినిపిస్తూ ఉండడంతో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఏపీలో తన ప్లాంట్ను లేదా భారీ యూనిట్ను ఏర్పాటు చేయబోతోందనేది దాదాపు ఖాయమైపోయింది. ఇటీవల కాలంలో టాటా, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా ఇప్పుడు వాహన రంగంలో తిరుగులేని బ్రాండ్ ఇమేజ్ ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ రాకతో రాష్ట్ర యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతినిధులతో గత కొద్ది రోజులుగా ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు లోకేష్ స్వయంగా హింట్ ఇవ్వడంతో అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి అని భావిస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏపీకి రాయల్ డేస్ మొదలయ్యాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మంత్రి లోకేష్ తనదైన శైలిలో వినూత్నంగా ఈ విషయాన్ని ప్రకటించడం అటు రాజకీయ వర్గాల్లో ఇటు పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడం మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా చేసినటువంటి ఒక సోషల్ మీడియా పోస్టు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ పారిశ్రామిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిందనే చెప్పాలి. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టబోతుందన్నటువంటి సంకేతాలు ఈ వీడియో ద్వారా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. మంత్రి లోకేష్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోలో ఆయన స్వయంగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతూ కనిపించారు. వీడియోకు ఏపీకి ఎవరు వస్తున్నారో తెలుసా అనే ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా జత చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వీడియోలో వినిపించినటువంటి బుల్లెట్ బైక్ ప్రత్యేక శబ్దం, లోకేష్ చూపించినటువంటి స్టైల్ అన్ని కలిపి చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టబోతుందనే సంకేతంగా అంతా కూడా భావిస్తా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థలను రాష్ట్రానికి తీసుకురావటం మీద కొంత దూకుడుగా ముందుకు సాగుతా ఉంది. ఇప్పటికే డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక విధానాలను రూపొందిస్తా ఉంది. ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన రాయల్ ఎన్ఫీల్డ్ వంటి సంస్థ రాష్ట్రానికి రావటం మరింత ప్రతిష్టను తీసుకురాబోతుందని కూడా అంతా భావిస్తా ఉన్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థకు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైనటువంటి అభిమాన వర్గం ఉంది. ముఖ్యంగా యువతలో ఈ బ్రాండ్కు ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి సంస్థ ఏపీలో తన తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే వేలాది మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా అనుబంధ పరిశ్రమలు, విడిభాగాల తయారీ యూనిట్లు, లాజిస్టిక్ రంగం కూడా అభివృద్ధి చెందే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంటుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు వార్తలు వినిపిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైనటువంటి వాతావరణం, అలాగే రహదారి సదుపాయాలు, పోర్టులు, నైపుణ్యం కలిగినటువంటి యువశక్తి వంటి అంశాలను ప్రభుత్వం ఆ సంస్థకు వివరించినట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు
పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో ఆటోమొబైల్ రంగానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తా ఉంది. మంత్రి లోకేష్ పెట్టుబడులను ఆకర్షించడంలో సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగిస్తున్నారన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. సాధారణ రాజకీయ ప్రకటనల కంటే భిన్నంగా ఆసక్తి రేకెత్తించే విధంగా వీడియో రూపంలో హింట్ ఇవ్వటం ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా యువతతో కనెక్ట్ అయ్యే నాయకుడిగా తన ఇమేజ్ బలోపేతం చేసుకునే ప్రయత్నంగా కూడా దీన్ని విశ్లేషిస్తా ఉన్నారు. ఇటీవల టాటా, రిలయన్స్, ఫాక్స్కాన్ వంటి పెద్ద కంపెనీలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి, విశాఖపట్నం, శ్రీశైలం, అనంతపురం వంటి ప్రాంతాల్లో పారిశ్రామిక వాతావరణం వేగంగా మారుతా ఉంది. ఈ నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ రాక ఆటోమొబైల్ రంగానికి పెద్ద ఊతం ఇవ్వబోతుందని కూడా అంతా భావిస్తా ఉన్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రికల్ వాహనాల తయారీ రంగంలో కూడా ఏపీ కీలక కేంద్రంగా మారే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటు పెద్ద ఎత్తున నెటిజన్లు కూడా స్పందిస్తా ఉన్నారు. ఏపీకి రాయల్ డేస్ మొదలయ్యాయని, బుల్లెట్ సౌండ్ తో పెట్టుబడుల ప్రకటన, లోకేష్ స్టైల్ వేరే లెవెల్ అంటూ కూడా చాలా మంది కామెంట్లు పెడతా ఉన్నారు. కొందరు యువకులైతే ఏపీలోనే రాయల్ ఎన్ఫీల్డ్ తయారీ కేంద్రం వస్తే రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయంగా కూడా ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. గతంలో పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో విమర్శలు ఎదుర్కొన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్త దిశగా అడుగులైతే వేస్తున్నటువంటి సంకేతాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు అందరి చూపు కూడా అధికారిక ప్రకటన మీదే ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ నిజంగానే ఏపీలో భారీ యూనిట్ ఏర్పాటు చేస్తుందా, ఎక్కడ ఆ ప్లాంట్ ఏర్పాటు చేయబోతా ఉంది, ఎంతమంది యువతకు ఉద్యోగాలు లభిస్తా ఉన్నాయి, ఎంత పెట్టుబడి పెట్టబోతా ఉంది అన్నటువంటి అంశాలు ప్రస్తుతం అయితే ఆసక్తికరంగా మారే. మంత్రి లోకేష్ ఇచ్చినటువంటి చిన్న హింటు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చకైతే దారితీస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.